చిత్తశుద్ధి లేని పనులు ఎట్లుంటాయో ఇలా చూస్తే ఎరకైతున్నది. ఇంకా జనాలకు ఏం చేయాలనేది క్లారిటీ ఏముంటది వీళ్ళకు. ఇట్లా రాజకీయ పార్టీ పేర్లు తెల్లారితే ఒకటి పొద్దుముక్తో ఒకటి ఉండైతే చూడలే. మరి ముందుగాల గా పేరు ఎందుకు చెప్పిందో ఇప్పుడు గీ పేరు ఎందుకు వచ్చిందో. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇవాళ రేపట్ల మనుషులకు ఇంట్లో ఒక పేరు, ఇన్స్టాలో ఒక పేరు, సర్టిఫికెట్లో ఒక పేరు, సందులో ఒక పేరు, గదెనుల్లా ఇంటి గల్లీలో ఒక పేరు ఉండటం చాలా కామన్ అయింది. అట్లనే రాజకీయ పార్టీలకు కూడా వాటికున్న పేర్లను షార్ట్ గా చేసి మాట్లాడుకుని కూడా చాలా కామనే. కానీ నిన్నొక పేరు ఇవాళ ఒక పేరుండు ఏందన్నా చూసిర్రా? రాజకీయ లీడర్లు పొద్దుగాల ఒక పార్టీలా మాపడదాని ఇంకో పార్టీలు ఉండు చూసినాం. కానీ ఇట్లా రాజకీయ పార్టీ పేర్లు తెల్లారితే ఒకటి పొద్దుగుక్తో ఒకటి ఉండైతే చూడలే. అసలు గట్ల కూడా ఉంటాయా అని పరిశాన్ అవుతుండగా మీరు. గట్టనైంది మన కవితక్క పెట్టిన పార్టీ కథ. మన పార్టీ పేరు చెప్పాలనా అని సస్పెన్స్ లో పెట్టి ఓ పేరు చెప్పిన కవితక్కకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా సస్పెన్స్ గా ఇంకో పేరు చెప్పిర్రు. 100 మందిని పిలుచుకొని పెద్ద పెద్ద బ్యానర్లు, జెండాలు తయారు చేయించుకొని పెద్ద పెద్ద కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర సేన అని అందరికీ కవితక్క చెప్పుకుంటే గా పేరుకు పర్మిషన్ ఇవ్వకుండా తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు పర్మిషన్ ఇచ్చిర్రు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అని ఓ 5 పేర్లతోటి అర్జీ పెట్టుకుంటే దాంట్లోకించి 3వ జాగాలున్న తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు పర్మిషన్ ఇచ్చిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. అయితే ఈ 5 పేర్లల్లో పార్టీ పెట్టిన నాడు చెప్పిన తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరైతే లేదుల్లా. మరి ముందుగాల గా పేరు ఎందుకు చెప్పిందో ఇప్పుడు గీ పేరు ఎందుకు వచ్చిందో. కానీ టిఆర్ఎస్ అనేది నాకే రాసి పెట్టున్నది కావచ్చు అని మస్తుగా మురుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కవితక్క. అయితే గప్పట్లనేమో తెలంగాణ జాగృతి అని అంటివి, అటెన్కలేమో తెలంగాణ ప్రజా జాగృతి అని అంటివి, వారం కిందనేమో తెలంగాణ రాష్ట్ర సేన అంటివి, మళ్ళీ ఇప్పుడేమో తెలంగాణ రక్షణ సేన అనబడితే మరి ఇంకో 2 రోజులు అయినాక మళ్ళీ పేరు చెప్తావు అక్క నువ్వు. అవ్వ మార్పు అని అధికారులకు వచ్చిన చేయి పాటల కంటే ఎక్కువ మార్పులు చెప్తున్నావు కదా కవితక్క నువ్వే. మరి ఈ మార్పు అక్కకెంత ఫాయిదా అవుతుందో. కానీ పార్టీ పెట్టిన వారం లోపలనే పేరు మారిపోయింది. చిత్తశుద్ధి లేని పనులు ఎట్లుంటాయో ఇలా చూస్తే ఎరకైతున్నది. ఇంకా జనాలకు ఏం చేయాలనేది క్లారిటీ ఏముంటుంది వీళ్ళకు అని అనబట్టి కొందరు పబ్లిక్. కానీ ఇట్లా పార్టీ పేరు ఇప్పుడే మారిందంటే రేపు పొద్దున అధికార మార్పు జరగకుండా అక్కడే ఉంటుంది కావచ్చు అని అనబట్టి కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.